తిరుమల లడ్డు వివాదంపై హిందూ ధర్మ ఆచార్య సభ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్తీ వ్యవహారం సమాజ భావోద్వేగాలను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేసింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై జరుగుతున్న పరిణామాలపై హిందూ ధర్మ ఆచార్య సభ విడుదల చేసిన ప్రకటనలో గత ప్రభుత్వ తీరును ఆక్షేపించారు. తిరుమల లడ్డు కల్తీకి గత ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా అన్నారు. దేవాలయ నిర్వహణను సాధారణంగా కాకుండా పవిత్రమైన బాధ్యతగా చూడాలని హిందూ ధర్మ ఆచార్య సభ సెక్రటరీ జనరల్ కన్వీనర్ స్వామి పరమాత్మానంద సరస్వతి కోరారు. తిరుమల శ్రీవారి ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందని హిందూ ధర్మ ఆచార్య సభ గతంలోనే చర్చించడం జరిగిందని, ఈ మధ్య సుప్రీంకోర్టు నియమించిన సిట్ కూడా ఆ కల్తీని స్పష్టం చేసిందన్నారు. శాస్త్ర ప్రకారం నైవేద్యంలో కేవలం స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే వాడాలని, ధార్మిక కార్యక్రమాలను పవిత్రమైన బాధ్యతగా భావించాలని అన్నారు. ఈ కల్తీని కేవలం ఆహార కల్తీగానే చూడకూడదని, హిందూ శాస్త్ర నియమాల ఉల్లంఘనగా పరిగణించాలని అన్నారు. కల్తీ నెయ్యి సరఫరాకు గత ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, పవిత్రమైన బాధ్యతలను నిర్వహించడంలో నాటి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆచార్య సభ వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ద్రవ్య శుద్ధిపై శాస్త్ర ఆగమ నియమాలతో సదస్సులు, సెమినార్లు నిర్వహించాలని సభ సిఫార్సు చేసింది. ధార్మిక చింతన, బాధ్యత గల వ్యక్తులు మాత్రమే టీటీడీ వ్యవహారాలు నిర్వహించేలా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని కూడా కోరింది.